హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు మనం కరకరలాడే క్రిస్పీగా ఉండే చిప్స్ తయారు చేసుకోబోతున్నాం. ఇవి జనరల్గా మనం మైదా పిండితో చేసుకుంటాం కదండి. మైదా పిండి ఎక్కువ ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అలాగే డయాబెటీస్ వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎవ్వరికీ అది పనికిరాదు. అందుకని మనం ఈరోజు గోధుమ పిండితో చేసుకోబోతున్నాం. అయితే గోధుమ పిండితో చేసిన తర్వాత అవి చేసినప్పుడు బాగుంటాయి, తర్వాత కొంచెం మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఎలాంటి టిప్స్ ఉపయోగించి వీటిని చేసుకుంటే క్రిస్పీగా చక్కగా 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, దీనికి ఏమేం కావాలో పదార్థాలు చూసేద్దామా. దీనికి ముందుగా గోధుమ పిండి, తర్వాత వాము, కారం, జీలకర్ర, సాల్ట్, ఇది బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ కూడా ఒక పావు కప్పు తీసుకున్నాం. తర్వాత ముఖ్యంగా కావాల్సింది వేయించుకోవటానికి ఆయిలు, ఈ పిండిలో వేయటానికి కొంచెం ఒక పావు స్పూను కుకింగ్ సోడా. పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని అందులో 3 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాం. ఇది మల్టీగ్రెయిన్ పిండి అండి, మంచిది కదా, అన్ని రకాల పప్పులు కలిసి ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది, బలం కూడా. ఇందులోనే కొంచెం మనం తీసుకున్న పావు కప్పు రవ్వను పోసేసాము. పావు స్పూను కుకింగ్ సోడా వేసేసుకొని ఒక అరకప్పు నూనె వేసుకోవాలండి. కాచి వేసుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి. నూనె కూడా వేసి పిండి అంతా బాగా కలిసేటట్టు ముందు కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువే పడతాయండి ఇందులో, ఎందుకంటే రవ్వ వేసాం కదా, అందుకని కొద్దిగా మామూలు చపాతీ పిండి కన్నా ఎక్కువ పడతాయి. చూసుకుంటూ కలపండి. ఇలా కలిపేసిన తర్వాత ఇది గాలి ఆడకుండా దీని మీద టైట్గా మూతను పెట్టేసేయాలి. మనం ఇందులో ఉప్పు కారం అవేమి వేయమండి, పొంగవు కాబట్టి. మిక్సీ జార్లోకి 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల వాము, 2 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు కారం తర్వాత కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం చిప్స్ మీద వేసేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇవి ఏవైనా అండి మనం గోధుమ పిండిలో కనుక వేసామంటే అవి చపాతీ మనకి థిక్నెస్ సరిగ్గా రాదు, పైగా పొంగవు కూడా. అందుకే వీటన్నిటిని విడిగా మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి పిండి చక్కగా నానిపోయింది. దీన్ని మనం మామూలుగా చపాతీ ముద్దలాగా ఎంత ముద్ద తీసుకుంటామో అంత సైజు ముద్ద తీసుకొని చపాతీ చేసేసుకుందాం. పొడి పిండి చల్లుకుంటూ చపాతీ చేద్దాం. ఈ చపాతీ అండి ఎక్కువ పలచగా ఉండకూడదు, ఎక్కువ మందంగా ఉండకూడదు. కొద్దిగా మందంగా ఉంటే కానీ పొంగవు, మళ్ళీ పలచగా ఉందనుకోండి అస్సలు పొంగవు. కొంచెం మందంగా చూసుకుంటూ చేసుకొని ఇలా ఈవెన్గా చేసుకున్న తర్వాత మనం ఎలా చేసిన చపాతీ అనేది రౌండ్గానే వస్తుంది కదా. ఈ రౌండ్గా వచ్చిందంటే మనకి కట్ చేసుకునేటప్పుడు మూలలన్నీ వస్తాయి. అందుకని స్క్వేర్ టైప్ ఇది ఒక ప్లేట్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుందాం. ఇలా ఎడ్జెస్ కట్ చేసి చుట్టూ ఉన్నదంతా తీసేసామంటే మనకి స్క్వేర్ టైప్లో చపాతీ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన సైజులో చక్కగా నీట్గా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఇలా చేయటం వల్ల స్క్వేర్ లాగా వస్తాయి. కొంతమంది క్రాస్గా కూడా కట్ చేస్తారు, అలా చేస్తే కూడా ఇంకా నీట్గా కూడా వస్తాయి. ఇలా అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా బిస్కెట్ లాగా చాలా బాగుంటాయి. ఊరికే మనం ఇలా పైకి అనగానే చక్కగా ఊడొచ్చేస్తాయి. వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ మనం ఒక చిన్న గిన్నె లాంటి దాంట్లో పెట్టుకుంటే అండి మనకి ఇది లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ పోసినా కూడా మనం వీటిని బాగా మునిగేటట్టు వేయించుకోవచ్చు. వెడల్పుగా ఉన్నది పెట్టామనుకోండి ఎక్కువ ఆయిల్ పోయాలి. పైన వీటిని ఎక్కువ ఒకసారి వేసామనుకోండి పొంగవు, కొంచెం కొంచెమే వేసి వేయించుకోవాలి. కాబట్టి చిన్న దాంట్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి వేయించుకుందాం. దీనిలో మనం పిండి అద్దుకుంటూ చేస్తాం కదండి, ఆ పొడి పిండి అంతా ఉండి ఆయిల్లో బ్లాక్గా వస్తుంది అడుగున. అందుకని ఎక్కువ నూనె పోసుకుంటే వేస్ట్ అవుతుంది కదా. కొంచెం నూనె పోసుకొని ఇలా కొద్దిగా వేసి వేయించేసుకోవాలి. ఆయిల్ అండి ముందు బాగా కాగాలి, ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. హైలో పెట్టినా లోలో పెట్టిన తర్వాత ఇవి పొంగవు, లేదంటే మాడిపోతాయి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వాము, జీలకర్ర, కారం, సాల్ట్, ఆ పౌడర్ని వేయించిపోయగానే దీని మీద చల్లేయాలి. అప్పుడే ఆ పౌడర్ అంతా అతుక్కుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అప్పుడు వీటి మీద చల్లేస్తే ఆ పౌడర్ అతుక్కుంటుంది. వీటిని చక్కగా టీ టైం స్నాక్ లాగా ఇచ్చేయచ్చు. ఇవి చూసారుగా ఎంత బాగా పొంగాయో, చక్కగా చిన్న చిన్న పిల్లోస్ లాగా ఉన్నాయి కదా.
మనం వేసిన రవ్వ వల్లండి ఇవి చక్కగా పొంగుతాయి. అలాగే పొంగి అలాగే ఉండిపోతాయి అన్నమాట. చప్పబడిపోకుండా, మెత్తబడకుండా. అందువల్ల రవ్వ వేసుకున్నాం. చక్కగా మీరు ఈ టిప్‌ని ఉపయోగించి గోధుమ పిండితో చిప్స్ చేసుకోండి. హ్యాపీగా జర్నీలప్పుడు అప్పుడు తీసుకెళ్ళొచ్చు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.